కార్మికులకు లేబర్ అడ్డాలు మనం చాలా చోట్ల చూస్తుంటాం. భవన నిర్మాణ రంగ కార్మికులు, అడ్డా కార్మికులు ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఆ చెట్ల కింద ఫుట్పాత్ల మీద నుంచుంటారు. పాపం వర్షం వచ్చినా ఎండ వచ్చినా వారు ఉండేది అక్కడే. ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ వారు పడుతున్న ఇబ్బందులు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమస్యల నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వారికి అడ్డాలు ఏర్పాటు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. మనం ఒక్కసారి 22 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే మీరు ఏ రంగమైనా తీసుకోండి, అభివృద్ధి, సంక్షేమం, పేదలు, ప్రజలు, అన్నా క్యాంటీన్లు, పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, నూతన టెక్నాలజీ, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, పోర్ట్లు, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ, ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడంటే ఆయన చూసి నేర్చుకుని మెచ్చుకోవాల్సింది పోయి కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ఆయన మీద పడి ఏడుస్తూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ గురించి ఆయన ఆలోచిస్తాడు, అడ్డా మీద నిలబడే కార్మికులు గురించి ఆయన ఆలోచిస్తాడు. అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని, రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని అన్ని కోణాల్లో ఆలోచించే ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. రోజుకి 20 గంటలు పనిచేసే నాయకుడు ఎవరైనా ఉంటే చెప్పండి. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలి విడతలో వివిధ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 15 చోట్ల లేబర్ అడ్డాల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు హాజరైన సీఎం అత్యుత్తమ సేవలు అందించిన కార్మికులకు, ఉత్తమ యాజమాన్యాలకు శ్రమశక్తి పురస్కారాలను అందజేశారు. అనంతరం ప్రజలను, కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. లేబర్ అడ్డాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పని లేని రోజు ఈ కేంద్రాల్లో నైపుణ్యం పెంచుకునేలా శిక్షణ ఇస్తామని వివరించారు. అత్యాధునిక పనిముట్లతో తొలి దశలో 15 నగరాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తామన్నారు. అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలుతో పాటు శ్రీ సిటీతో పాటు అమరావతిలోనూ కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. కార్మికుడి కష్టంలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి పునర్వైభవాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రజాప్రభుత్వానికి మద్దతు తెలిపిన పేదల రుణం తీర్చుకునేందుకు రాత్రి పగలు శ్రమిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తులోనే నాగలి, కార్మికుడు, గుడిసె లాంటి చిహ్నాలు ఉన్నాయని, పసుపు రంగు శుభ సూచకమని ఆయన వివరించారు. కార్మికుల పిల్లలు పరిశ్రమలు స్థాపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. కార్మిక సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం పోశామని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడి వివాహ ఖర్చుకు 25,000 రూపాయలు ఇస్తున్నామని, కార్మికుడి కుమార్తెకు కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. వారికి సంతానం కలిగితే 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని అన్నారు. సాధారణ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 రూపాయలు అందిస్తామన్నారు. వివాదాల పరిష్కారానికి 4 కార్మిక కోర్టులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజాప్రభుత్వం పాలనలో ప్రజల సంతోషాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పెన్షన్ల పంపిణీ భారంగా చూడటం లేదని, బాధ్యతగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 62,47,000 మందికి ప్రతి నెల అందిస్తున్నామని, గడిచిన 22 నెలల్లో 63,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్నారు. ప్రతి నెల 2,721 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 33,000 కోట్ల రూపాయల మేర వ్యయం చేస్తున్నామని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయటం లేదన్నారు. గత పాలకుల నిర్వాహకం కారణంగా పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని, ప్రస్తుతం 1000 కోట్లతో నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని వివరించారు. 10 ఏళ్ల క్రితం నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా పంటలు వస్తున్నాయని తెలిపారు. బందరు పోర్టుకు 2014లో భూసేకరణ చేశామని, గత పాలకులు 2019లో టెండర్లు రద్దు చేసి గందరగోళం సృష్టించారని అన్నారు. ప్రస్తుతం బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్కు బందరు పోర్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ మచిలీపట్నం హైవే ఎక్స్ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారత్మాల పరియోజన కింద కేంద్రం 574 కోట్ల రూపాయలతో రోడ్లను విస్తరిస్తోందని అన్నారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డు 2 లేన్ల నుంచి 6 లేన్లుగా నిర్మించడంతో పాటు బీచ్ రోడ్డును కూడా విస్తరిస్తున్నామని అన్నారు. విశాఖకు గూగుల్ లాంటి అతిపెద్ద పెట్టుబడి వచ్చిందని,
త్వరలో రిలయన్స్ కూడా $17 బిలియన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. విపక్షంలో ఉన్నది వైసీపీ కాదని, గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నేర ప్రవృత్తిలో ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారన్నారు. వైసీపీ అధినేతకు మానసిక సమస్య ఉందని, ప్రజాధనంతో ప్రజావేదికను నిర్మిస్తే 2 గంటల్లో కూల్చేశాడని గుర్తు చేశారు. తాము అభివృద్ధి చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక గడిచిన 22 నెలలుగా విధ్వంసమైన వ్యవస్థని పునర్నిర్మిస్తూ ఏపీకి పునర్వైభవం తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని, విద్యుత్ ఛార్జీలను పెంచబోమని మరోమారు స్పష్టం చేశారు. గత పాలనలో జగన్ రెడ్డి 9 సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపాడన్నారు. ప్రజాప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తోందని, ప్రజలు ఇచ్చే సహకారమే పెద్ద శక్తిగా సుపరిపాలన అందిస్తున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్లో పవన్ కళ్యాణ్ మార్పులు తెచ్చారని, విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ సంస్కరణలు తెచ్చి 10వ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేలా చేశారని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి సమావేశంలోనూ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి సమాచారం అడుగుతామని సీఎం అన్నారు. టీం లీడర్గా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తేనే మొత్తంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి తదితరులు హాజరయ్యారు.